వర్డ్ డెరివేషన్స్ అంటే ఒక పార్ట్ ఆఫ్ స్పీచ్ మరొక పార్ట్ ఆఫ్ స్పీచ్‌గా మారడానికి ఆ వర్డ్‌కి చివరని ఏదో ఒక సఫిక్స్‌ని అటాచ్ చేసుకోవడం ద్వారా ఒక పార్ట్ ఆఫ్ స్పీచ్ మరొక పార్ట్ ఆఫ్ స్పీచ్‌గా మారిపోతుందనమాట. ఎలాగంటే ఇక్కడ చూద్దాం చూడండి. అగ్రీ అనేది వెర్బ్. వెర్బ్ అన్నప్పుడు దానికి కాంజుగేషన్ ఉంటది. వెర్బ్ కాంజుగేషన్. అంటే చూడండి ఇక్కడ అగ్రీ, అగ్రీడ్, అగ్రీడ్ అంటే ప్రెజెంట్ ఫార్మ్, పాస్ట్ ఫార్మ్, పాస్ట్ పార్టిసిపుల్ ఫార్మ్. కానీ ఇదే అగ్రీ అనే వర్డ్‌కి చూడండి ఇక్కడ మెంట్ అనే ఒక సఫిక్స్ యాడ్ చేయడం ద్వారా అగ్రీమెంట్ అన్నప్పుడు అదేమవుతుందంటే పార్ట్స్ ఆఫ్ స్పీచే మారిపోద్ది. అంటే వెర్బ్ నౌన్ కింద మారిపోద్దనమాట. అలాగే చూడండి ఎక్స్‌పెక్ట్ దీనికి వెర్బ్‌గా 3 ఫార్మ్స్ ఏంటి? ఎక్స్‌పెక్ట్, ఎక్స్‌పెక్టెడ్, ఎక్స్‌పెక్టెడ్. కానీ దీనికి టీఐఓఎన్ చేర్చడం ద్వారా ఎక్స్‌పెక్టేషన్ అన్నప్పుడు అది నౌన్ కింద మారిపోద్దనమాట. అలాగే చూడండి ఇక్కడ ఎపియర్, ఎపియర్, ఎపియర్డ్, ఎపియర్డ్. కానీ ఇక్కడ ఏఎన్‌సీ చేరడం ద్వారా ఎపియరెన్స్ ఇది నౌన్ కింద మారిపోద్ది. ప్రిఫర్, ప్రిఫర్డ్, ప్రిఫర్డ్. అది ఇక్కడ ప్రిఫరెన్స్ ఈఎన్‌సీ చేరడం ద్వారా అది వెర్బ్ నౌన్ కింద మారిపోద్దనమాట. ఫెయిల్డ్, ఫెయిల్డ్. అది చూడండి చివరని ఫెయిల్యూర్ అన్నప్పుడు అదేమవుతుందంటే నౌన్ అవుతుంది. రెగ్యులరైజ్డ్ అది వెర్బ్‌గా ఉన్నప్పుడు. కానీ ఐటీవై చేరడం ద్వారా రెగ్యులారిటీ అన్నప్పుడు అది నౌన్ అయిపోయింది. సోషియలైజ్, సోషియలైజ్డ్. సోషియలిజం అన్నప్పుడు అదేమైంది నౌన్ అయిపోయింది. డెలివర్డ్. అదే డెలివరీ అన్నప్పుడు అదేమైంది నౌన్ అయిపోయింది. బిలీఫ్ చూడండి ఇక్కడ బిలీవ్ ఏమైంది? బిలీవ్ ఈడకొచ్చేసరికి బిలీఫ్‌గా మారిందనమాట. ఈ విధంగా ఏంటంటే ఏదైనా ఒక పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చివరన ఒక సఫిక్స్‌ని చేర్చుకోవడం ద్వారా మరొక పార్ట్స్ ఆఫ్ స్పీచ్‌లోకి మారడాన్ని వర్డ్ డెరివేషన్స్ అంటాం. ఇక్కడ మనం వెర్బ్‌కి, నౌన్‌కి ఉండే డిఫరెన్స్‌ని చూసామనమాట.